నాగాలంక మండలంలో నాగాలంక గ్రామ పంచాయతీలో 6,600 ఓట్లుంటే మన సగభాగం ఉండాం. ఇవాళ నాగాలంక ఈ రకంగా డెవలప్ అవడానికి ఒకే కులం కాదు, మన బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు మరి అందరూ కూడా కారణం అవడం వల్ల ఈ నాగాలంక ఈ రకంగా బలమైనటువంటి మండల కేంద్రంగా ఏర్పడింది. కానీ మేము బండేటి వెంకటేశ్వర గారిని తీసుకుని పంచాయతీలోకి వెళ్ళి రంగా గారి విగ్రహం కోసం ఏర్పాటు చేసుకోవడానికి మా ప్లేస్ ఇమ్మని చెప్పి ఆ పెద్ద ఆయన్ని తీసుకెళ్తే ఆ పెద్ద ఆయన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు వరకు నాగాలంక పంచాయతీని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవంగా కూడా లేకుండా ఆయన్ని తీసుకెళ్లి తీర్మానం ఇస్తే ఈ రోజు వరకు కూడా మరి ఆయనతో మాట్లాడిన సందర్భాలు కానీ లేదు అలాంటి ప్లేస్ లో పెట్టుకోండి అని కానీ పెట్టనివ్వకోకుండా ఇట్లాంటి బలమైనటువంటి కాపు జాతికే గొప్ప వన్ని తెచ్చినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఇవాళ ఇక్కడ ఈ రకంగా పెట్టడానికి కారణం ఏంటో కూడా మన ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇవాళ వెంకటేశ్వర గారే కనుక ముందులకు రాకపోతే ఈ నాగాలంక మండలంలో ఉన్నటువంటి కాపుల్లో కులమైతే కాపే, కానీ చాలా మంది దగ్గర డబ్బులు లేవు. మనలాంటి వాళ్ళు మరి ప్రయాణం చేస్తే అవతల వ్యక్తికి ఎవడో వచ్చాడు తీసేసే పరిస్థితి వస్తుందని చెప్పి ఇవాళ వెంకటేశ్వర గారు ముందరకు రావటం, మరి ఆ వెంకటేశ్వర గారు మరి ఇది చూసుకుని కూడా మరి మమ్మల్ని నెల రోజుల పాటు ఇబ్బందులు పెట్టి ఇవాళ నాగాలంకలో డెవలప్ అయ్యటానికి మన కారణం అయితే మన నాయకుడు బొమ్మ పెట్టుకోవటానికి 3 అడుగుల స్థలం కూడా ఇవ్వకోకుండా నానా ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ మనం రాబోయే కాలంలో రాజ్యాధికారం మన చేతిలో లేకపోమంటే ఈ పంచాయతీకి ఏనాడు కూడా ఇలాంటి పెద్దలు ముందరకు రాకపోకమంటే ఎక్కడా కూడా మనకు వార్డు లేదు. 14 వార్డుల్లో ఏ ఒక్క వార్డులో కూడా మనం పోటీ చేయలేని పరిస్థితి. కారణం ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రాకపోవటం వల్లే మనకి ఇబ్బందులు జరిగినాయి. అదే గనక నాగాలంక పంచాయతీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, మైనారిటీలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం కూడా తీసుకుని రేపొద్దునే రాబోయే కాలంలో ఈ రాజ్యాధికారం గనక నాగాలంక పంచాయతీలో మనం తెచ్చుకోగలిగితే ఇంకా చాలా మంది అనేక కులాలు, రాష్ట్ర నాయకులు మరి ఆదివాసీ ఉండాలి. ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని రోడ్లలో కూడా ఆదివాసీ ప్రముఖుడు కొనిజేటి రాసయ్య గారు ముఖ్యమంత్రిగా చేసి గవర్నర్ గా చేసి చనిపోతే ఆదివాసీ సంఘాలందరినీ కూడా మమ్మల్ని ఆహ్వానం చేస్తే ఆ వేళ అయ్యా మీరందరూ ధనికులు, మీకు ప్రముఖ నాయకుడు రోసయ్య గారి విగ్రహం పెట్టమని చెప్పి మేము ఆ వేళ కోరడం జరిగింది. అట్లాగే చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. మన నాగాలంక నుంచి అవనిగడ్ నాగాలంక మండలం నుంచి వెళ్తున్నటువంటి చాలా మంది నాయకులు మరి మన నాగాలంక మండలం నుంచి వెళ్ళారు. మరి వెంకటస్వామి నాయుడు గారు, మండలి వెంకటస్వామి నాయుడు గారు ఎంపీ చేశాడు. మరి ఆయన విగ్రహం ఎక్కడా లేదు. మరి మన నియోజకవర్గంలోనే కాపు సామాజిక వర్గం నుంచి బుచ్చికోటయ్య గారు వెళ్ళారు, మరి అది లేదు. అట్లాగే ఎంతో మంది నాయకులు మరి ఇవాళ మన సామాజిక వర్గాన్ని నుంచి పెద్ద స్థాయిలోకి వెళ్ళారు. అట్లాగే అగ్ని కులక్షేత్రుల నుంచి వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. కానీ ఇవాళ నాగాలంకని కట్టడి చేసేటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి. ఆ వ్యక్తే ఇవాళ ఎవరిని కూడా ఇక్కడ మనం నుంచే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఎస్సీలకి, బీసీలకి, ఇవాళ కాపు కులానికి అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. మాకు ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి సోదర స్వభావంతో ఏ ఒక్క వ్యక్తి మా దగ్గరికి వచ్చినా, పెద్ద వెంకటేశ్వర గారి దగ్గరికి వచ్చినా, ఇడిగా భోగాది శాస్త్రి గారి దగ్గరికి వచ్చినా, ఇంకా ఎవరి దగ్గరికి వచ్చినా సరే కమ్మ సామాజిక వర్గానికి కానీ, ఎస్సీ సామాజిక వర్గానికి కానీ, బీసీ సామాజిక వర్గానికి కానీ మేము పార్టీ పరంగా లేకోకుండా ఎవరైతే న్యాయంగా ఉందో వాళ్ళ కార్యక్రమాలన్నీ, వాళ్ళ పనులన్నీ కూడా ఈ కాపు సామాజిక వర్గమే చేస్తుంది. కానీ అధికారం వచ్చేటప్పటికి మనం ఎక్కడా కూడా అందుబాటులో లేకుండా చేస్తున్నారు. రాబోయే కాలంలో మనం కూడా కాపుల్లో ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒకటే ఈ సభాముఖంగా నేను తెలియపరిచింది, ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీలో కానీ, వైఎస్ఆర్ పార్టీలో కానీ, తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ ఎవరైనా సరే మన సామాజిక వర్గానికి అవకాశం వచ్చినప్పుడే, సామాజిక వర్గానికి అవసరం వచ్చినప్పుడే, మనకి వచ్చినప్పుడు రిజర్వేషన్ వచ్చినప్పుడే మన రిజర్వేషన్లో వెంకటేశ్వర గారిని నిలబెట్టాలా, శాసగిరి గారిని నిలబెట్టాలా, ఇంకో వ్యక్తిని నిలబెట్టాలా, నిలబెట్టి మన ఇడిగా ఉన్నటువంటి అన్ని కులాలను కూడా మనం దగ్గర తీసుకుని రాజ్యాధికారం సంపాదించాలని చెప్పి ఆ రకంగా ఎవరికైతే ఆర్థికంగా వెనకబడినటువంటి నాయకులకు కూడా మనం ప్రోత్సాహం ఇచ్చి ఒక నాయకుడిని తయారు చేసుకుంటే మనకి రంగా గారి విగ్రహం ఇంత అవమానకర పరిస్థితుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ
రంగా గారి విగ్రహానికి చాలా తిప్పలు పడ్డాం. కానీ పేర్లైతే నేను చెప్పను, రాజకీయ పార్టీలు కాబట్టి, రాజకీయ వ్యవహారాలు కాబట్టి ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా 2 పార్టీలు ఉంటే 2 పార్టీల్లోనూ తెలుగుదేశంలో కానీ వైఎస్ఆర్లో కానీ మరి ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పోటీ చేస్తారు. మనకి వెనకాలండి పెద్ద నాయకులు అందరూ కూడా ఇవాళ మద్దతు బట్టి మనం ఇవాళ రంగా గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి సానుకూలమైందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరినీ కూడా మరి చేసుకుంటూ ఇవాళ మాదివాడ క్రిస్టియన్ మాదివాడ కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన రంగా అభిమానులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు కాపు సామాజిక వర్గం మరి ఒక ఐక్యతగా మరి ఇంతమందికి ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమం జరగడం అంటే చాలా సంతోషకరం. మరి అందరూ కలిసికట్టుగా ఇన్ని సంవత్సరాలు ఒకటయ్యి ఈరోజు ఇక్కడ పెట్టగలిగామంటే మరి రంగా మీద ఉన్నటువంటి అభిమానం. మరి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న వర్ధంతి కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మరి నాగలాంగలో ఇన్ని సంవత్సరాలు పెట్టలేకపోవడం బ్రదర్ మాట్లాడినట్టు మరి ఎన్నో ఆటంకాలు 7 సంవత్సరాల క్రితమే రాధారంగ మిత్రమండలి తరఫున మేము వచ్చాము ఇక్కడికి, ఎవరో అప్పుడు సహకరించలేదు. కానీ ఈరోజు మరి అందరూ ఒక ఐక్యతగా ఇక్కడ నిలబడి చేయటం, రాజుల ముందున్న దినాల్లో కూడా మేము కూడా మా వంతు సహకారంగా ఉంచి మరి బ్రదర్ చెప్పినట్టుగా ఏ ఇబ్బంది వచ్చినా పార్టీలకు అతీతంగా మన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కలిసికట్టుగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇక ఇంత అద్భుతంగా జరగడానికి ప్రధానమైన కారణం మరి కాపు సంఘం ఏర్పాటు చేసుకోవటం. ఆ సంఘాన్ని బలపరచాలి తప్ప ఎవరు కూడా వెనక దాచకూడదు. కాబట్టి ఆ సంఘాన్ని ఇంకా రానున్న రోజుల్లో మనందరం కూడా జాయిన్ అయ్యి ఆ సంఘం తరఫున అనేక సేవాకారు చదువుకోలేనటువంటి చదివించడం కానీ మరి ఆ రీతిగా మరి పార్టీలకు అతీతంగా ముందుకెళ్లే విషయంలో మేము కూడా తోడుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు.